హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో పావు బాజీ రెసిపీ చూపిస్తానండి. యాక్చువల్గా పావులు చేయడం అయితే ఓవెన్ ఉండాలి, అవైతే చేయట్లేదు. ఓన్లీ కర్రీ రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాక్చువల్గా ఇందులో బీన్స్, క్యారెట్, బీట్రూట్ కూడా కలర్ కోసం అయితే వేసుకోవచ్చండి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అది మన చాయిస్ అనమాట. ముందు రోజు నైటే నేనైతే అలసందలతో చేశానండి డిఫరెంట్గా. కాబూలీ శనగలు, మామూలుగా నల్ల శనగలు ఉంటాయి కదా, వాటితో కూడా ట్రై చేయొచ్చు. అవన్నీ కలిపి ఉడకబెట్టేసి మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత ఫస్ట్ కొద్దిగా నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని జీలకర్ర కొద్దిగా నలిపి వేసుకున్నాక ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి జ్యూసీ కోసం. టమాటా వల్ల పులుపు ఫ్లేవర్ అనేది ఆ కర్రీకి పడుతుందన్నమాట. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఇలా బాయిల్ అయిపోయినాయి. కొద్దిగా చల్లారాక పప్పు గుత్తు కదా ఉంటుంది కదా, దాంతో స్మాష్ చేయాలి. లేదు అంటే కనుక మిక్సీలో అయినా కచ్చాబచ్చాగా పట్టేసుకోవచ్చు. సాంతం మిక్సీ పడితే కనుక ఏమవుతుందంటే అది పప్పులాగా ఉండి లుక్ బాగోదు. కొంచెం కచ్చాబచ్చాగా అయితే పట్టాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కారము, ఇది పావుబాజీ మసాలా అని చెప్పి రెడీమేడ్ ఇన్స్టెంట్ దొరుకుద్దండి అన్ని కంపెనీస్ది, అది వేసేసుకోవడమే. దానివల్లే ఫ్లేవర్ అనేది వస్తుంది. కర్రీ అనేది కొత్తిమీర దించేసుకుంటే ఇలా రెడీ అయిపోయినట్టే. పావులు ఇలా రెడీమేడ్గా దొరుకుతాయి. ఇవి లేని పక్షంలో మనం బ్రెడ్ కాల్చుకున్నా సేమ్ టేస్ట్ వస్తుంది. తర్వాత నిమ్మకాయ కర్రీలో ఇలా పిండుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.